హై ఫ్రెండ్స్, క్లాక్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బిట్వీన్ 6 PM అండ్ 7 PM 6కి 7కి మధ్యలో ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ విల్ బి అహెడ్ ఆఫ్ ఏ అవర్ హ్యాండ్ బై 3 minutes. అంటే ఏమంటారండి క్వశ్చన్ మనకి 6కి 7కి మిడిల్లో ఇప్పుడు 6 అయింది, 7 అంటే ఈ అవర్ హ్యాండ్ అనేది 7కి వచ్చేసరికి ఈ 6కి 7కి మిడిల్లో మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ అనేది 3 నిమిషాలు ముందు ఎప్పుడు ఉంటుంది అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాక్ట్గా 6 మీద అనుకున్నాం అంటే 30 minutes, 3 minutes అహెడ్ అంటే 33 minutes ఎప్పుడు వెళ్తుంది అన్నారు. ఈ క్వశ్చన్ మనకు తెలియాల్సిన ఒక సింగిల్ ఫార్ములా ఏంటంటే ఓవరాల్గా అవర్ హ్యాండ్ అనేది ఒక 5 minutes గ్యాప్ తిరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 నుంచి 12 వెళ్ళింది అనుకుంటే ఈ 5 minutes గ్యాప్ అయ్యేసరికి మినిట్స్ హ్యాండ్ అనేది ఈ 55 ప్లస్ ఈ 5 ఓవరాల్ 60 minutes తిరుగుతుంది. అంటే మినిట్స్ హ్యాండ్ 60 minutes తిరగాలంటే 55 minutes ఫాస్ట్గా తిరుగుతున్నట్టు, అంటే ఈ 5 minutes అనేది అవర్ హ్యాండ్ తిరుగుతున్నట్టు. దీన్ని ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మనకి ఎంతైతే మూవ్ అవ్వాలో అంత రాస్తాం అనమాట. ఈ 60 minutes అనేది 55 ఫాస్ట్గా తిరుగుతుంది. మనకి ఇక్కడ ఎంత తిరగాలి అంటే 33 తిరగాలి. 33 తిరగడానికి మినిట్స్ హ్యాండ్ ఎంత తిరగాలి అంటే ఇప్పుడు 3 times, ఇక్కడ 5 times, ఈ 5 దీంట్లో 12 times, 3 12s are 36. అంటే దట్ మీన్స్ 636కి మీరు కనుక వాచింగ్ ఒకసారి చెక్ చేసుకోండి, 636 ఉన్నప్పుడు 3 minutes గ్యాప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలాంటి మోడల్ క్వశ్చన్లో మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 60కి 55 స్పీడ్ వెళ్తున్నారు, మనకి ఎంత వెళ్ళాలి అనేది ఇక్కడ కింద రాస్తాం. 55 కింద 33 రాస్తే మన ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.